పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఒక 2-3 రోజులలో ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీన్ని ఎలా చెప్తారు సార్, ఏం చూస్తారు? అంటే తీవ్రమైన విషయమే అక్కడ. అసలే ఒక విధంగా ఉద్రిక్తంగా వాదోపవాదాలు, అసహనం ఇవన్నీ పెరిగిన పరిస్థితుల్లో ఆ రోజు ఎన్నికల రోజే, పోలింగ్ రోజే నర్సరావుపేట ఘటన, తాడిపత్రి, తిరుపతి ఇవి బాగా జనాన్ని చేసాయి. రెండో రోజు తిరుపతి, అది ఆ పోలింగ్ కౌంటింగ్ స్టేషన్ దగ్గర పెట్టింది అది. సో దీని మీద ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. తెలుగుదేశం వాళ్ళకి అనుకూలమైన మీడియానేమో పూర్తిగా ఇది వైసీపీ వాళ్ళు చేశారని, అన్నీ ఇట్లాగే ఇది కూడా. కానీ అక్కడ ఘర్షణలు లేకపోతే దాడులు ఇవన్నీ కూడా అయిన తర్వాత దీనికి బాధ్యత ఎవరిది అని తేల్చడంలో కొంచెం జాప్యం జరిగింది. జరగడమే కాదు, వాదనలు కూడా. ఇప్పుడు వైసీపీ వాళ్ళ వాదన అంతా ఏంటి, మీరు డీజీపీని కూడా మార్చారు, ఈ జిల్లాలో ఎస్పీలను కూడా మీరు మార్చారు, మీరు మార్చడం వల్ల ఇది జరిగింది, మీరు కావాలని తెలుగుదేశం లేదా ఎన్డీఏ ఒత్తిడికి గురై, పురంధేశ్వరి ప్రభావానికి గురై మీరు మార్చారు. ఒక విధంగా ఎన్నికల సంఘం మీద నవీన్ దేశవ్యాప్తంగా కూడా విమర్శలు వచ్చాయి, బీజేపీ ఒత్తిడికి గురవుతుంది అని. ఇక్కడ తెలుగుదేశము వైసీపీ అంటున్నా బీజేపీ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో పురంధేశ్వరి ఒక లేఖ కూడా ఇచ్చారు. ఎవరిని మార్చారనేది ఎలా ఉన్నా ఈసీ కూడా కొంచెం డిఫెన్స్లో పడిన పరిస్థితి, వాళ్ళు మార్చిన వాళ్ళే ఇదంతా చేసినటువంటి నేపథ్యంలో. సో ఏదైనా వాళ్ళు తేరుకున్న తర్వాత చీఫ్ సెక్రటరీని, డీజీపీని ఢిల్లీకి పిలిపించడం, అక్కడ ఎన్నికల సంఘంతో మాట్లాడిన తర్వాత ఇక్కడ సిట్ వేసింది రాష్ట్ర ప్రభుత్వమే. బ్రిజ్లాల్ అని ఆయన ఐజీ నాయకత్వంలో వాళ్ళు చాలా వేగంగా వెళ్ళి 2 రోజుల్లో అక్కడంతా తిరిగి వచ్చారు. ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది లేదా కీలకమైనదండి, ఇది వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళంటే వాళ్ళు, వీళ్ళంటే వీళ్ళు అంటున్నారు. అర్థం చేసుకోవాల్సింది ఇరుపక్షాల బాధ్యత కూడా దీనికి ఉంది. కానీ ఆ రోజు నేరుగా వెళ్ళి ఇంటి మీద దాడి ఇట్లాంటివి తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నట్టు కనిపిస్తున్నా. తాడిపత్రి ఘటనకు వచ్చేసరికి కొంచెం వైసీపీ అనుకూల పోలీసులు కొంచెం ఎక్కువగా దుడుగ్గా వ్యవహరించారనేది కూడా ఉంది. తిరుపతిలో అంతకుముందు కూడా ఉద్రిక్తతలు. కాబట్టి ఈ ఉద్రిక్తతలు నివారించడానికి పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేదు. ఎన్నికల సంఘం తరఫున పనిచేస్తున్న పోలీస్ ఫీల్డ్లు కూడా నియంత్రించడంలో విఫలమయ్యారనేది ఈ నివేదిక చాలా స్పష్టంగా చెప్తుంది. ఇంకా రెండో ఇదేం లేకుండా ఆ ఘటనలు కూడా కేసులు పెట్టడం కూడా 33 కేసులు పెట్టారు. అందులో 22 నర్సరావుపేటలో పెట్టారు, 11 ఇతర చోట్ల తాడిపత్రి, తిరుపతిలో పెట్టారు. కానీ ఇప్పుడు సిట్ విచారిస్తే కనుక ఆ ఘటనలు ఒక 150 దాకా ఉన్నాయి. ఇంకోటి అరెస్టులు, కేసుల విషయం కూడా చూసుకుంటే వీటన్నిటిలో వాళ్ళు 1300 మందిని ఐడెంటిఫై చేశారు. 1300 దీంట్లో కేసులు ఇప్పుడు ఇది అయిన తర్వాత కూడా ఇప్పటికి కేసులు పెట్టింది కూడా 700 మంది, అరెస్ట్ చేసింది 120 మంది. అంటే 10వ వంతు మందిని కూడా అరెస్ట్ చేయలేదు ఘటనలు జరిగిన చోట. అటువంటిప్పుడు శాంతి భద్రతలు ఎలా వస్తాయి? పోలీసులు సకాలంలో మేల్కొని అదుపు చేస్తుంటే ఇంత దిగజారి ఉండేది కాదు, క్షీణించి ఉండేది కాదు అన్నది జనరల్గా ఒపీనియన్. ఇంకా డీజీపీకి వెళ్ళి ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ఆయన స్టడీ చేస్తాను తొందరగానే ఇచ్చారు, కానీ పూర్తి వివరాలతో ఇవ్వడానికి ఇంకో 2 రోజులు అడిగారు. సో ఈ కేసులో ఒక విధంగా ఎన్నికల సంఘం కూడా కొంత రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా విమర్శకు గురైంది. పోలీసులు కూడా సకాలంలో లేదు. రాజకీయ వర్గాల ఒత్తిడికి గురి కాకూడదు అనేది ఇక్కడ కీలకమైంది. అదే సమయంలో వన్ సైడ్ వ్యూ కూడా చాలా సరిపోదు అనేది కూడా. ఈ ముఠా తగాదాలు లేదా ఇరు పార్టీల ఘర్షణలు, అసహనాలు ఉన్నప్పుడు ఇప్పుడు తక్షణ ప్రాధాన్యత ఏంటంటే దీన్ని అదుపు చేయకపోతే రేపు కౌంటింగ్ మీద కూడా సందేహాలు. మీరు ఇందాక అడుగుతున్నట్టు పిఠాపురంలో పరిస్థితి చేయి దాటిపోతుంది, అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు, కౌంటింగ్ కేంద్రం మీద కూడా దాడి చేస్తారు, పెట్టెలు కూడా ఎత్తుకుపోతారు. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ ముందుగా ఇలా ఇంటెలిజెన్స్ పంపితే ఇంటెలిజెంట్గా అరికట్టే చర్యలు తీసుకోవాలి. కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందని దాని మీద గగ్గోలు పెట్టేసి మీడియాలో అవన్నీ చేసి ఇందులో ఆ అంశం కూడా ఉంది. మీడియా కూడా వీటిని నివేదించడంలో వీటన్నిటిలో ఇంకో నియంత్రణ కూడా పాటించాలి. రెండవది రెచ్చగా ఆ ఘటన జరుగుతున్నప్పుడే దాని గురించి ప్రొవోకేటివ్ ఇవి చేస్తే టెలికాస్ట్లో లేదా కామెంట్స్ చేయడం వల్ల అవకాశం ఇవ్వటం వల్ల ఇది ఇంకా పెరిగింది అని. సో దాని మీద మళ్ళీ మా మీద కక్షకట్టి చేశారని మళ్ళీ అవి కూడా వస్తున్నాయి. సో ఇది ఇంకా ఎక్కడికి దారి తీస్తుంది? ఎన్నికల సంఘం ఫైనల్ కాల్ ఎప్పుడు తీసుకుంటుందని వీళ్ళు 2 రోజులు సమయం అడిగారు కదా, రేపటికి బహుశా అది అవ్వచ్చు. వీ హ్యావ్ టు సీ. ఏదైనా ఒక హెచ్చరిక, శాంతి భద్రతలు కాపాడుకోవాల్సింది. ఇంకొకటి, ఎన్నికలు అయిన తర్వాత కూడా ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని వస్తాయి, దాదాపు సినిమా అయిపోయిన తర్వాత కూడా హాల్ అంతా టెన్స్గా ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. కాబట్టి శాంతి భద్రతల కోసం ప్రత్యేకమైన చర్య తీసుకోవాలి. ఈ
నివేదిక సిట్ నివేదిక మనకు ఒక హెచ్చరిక. సిట్టే చాలా ఆలస్యంగా చేశారు. వాళ్ళు ఇచ్చిన నివేదికను అమలు జరపడానికి తక్షణం రంగంలోకి దిగి కౌంటింగ్ సందర్భంలోనూ అనంతరం కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. ఇంకోటి బాబు జగన్ విదేశీ వీళ్ళిద్దరు కూడా కళ్ళు తెరవాలి. ఇప్పటికి కూడా వైసీపీ వాళ్ళేమో వాళ్ళే అని, టీడీపీ వాళ్ళేమో వీళ్ళే అని, ఇద్దరికి కూడా సంఘం పట్ల, రాష్ట్రం పట్ల బాధ్యత ఉంది. ఎలాగో ప్రజలు ఓటు తీర్పు ఇచ్చేశారు. ఇంక మీరు ఏం కొట్టుకున్నా లేదా ఏం చేసినా ఉపయోగం ఏం లేదు కదా. కాబట్టి శాంతి భద్రతలు కాపాడడానికి కూడా ఒక సరైన వైఖరి తీసుకోవాలి తప్ప ఎంతసేపు నేను అవతలాన్ని చూపిస్తానంటే ఉపయోగం లేదు. ఎస్, ఎందుకంటే ఒకవైపు ఇట్లా ఈ గొడవలు జరుగుతుంటే ఇద్దరు విదేశీ పర్యటనపై కూడా కొంత వివాదం కూడా నెలకొంది. ఒకరిపై ఒక ఆరోపణలు, ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు యాత్రకు వాళ్ళు వెళ్ళారు అనే విధంగా. అది ఒక తీరు, అంతకంటే కూడా అది కూడా వివాదమే. కాళోజీ నారాయణరావు రాసినట్టు బస్సు సీటు బ్రహ్మరథం, కోహినూరు కోడిగుడ్డు ఏదైతే ఇది పోటీపడి కాటులాడ అంటారు. బస్సు సీటు బ్రహ్మరథం, బస్సు సీటుకైనా బ్రహ్మరథానికైనా కాటులాడతాం మనం అని. జగన్ ముందు ముఖ్యమంత్రి, ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళక ముందు నుంచి ఈయన అక్కడి నుంచి అటే జెండా పీకేస్తారు, లండన్ పారిపోతున్నారు దీనికోసం. ఏది పోలింగ్కు ముందు రోజు నుంచే. ఆ తర్వాత కూడా ఆయన వెళ్తే ఆయన విమానం ఇక్కడికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, అక్కడ పైన చక్కర్లు కొట్టింది. ఆ విమానం నిండా కంటైనర్లలో డబ్బులు ఉన్నాయి. నిజంగా అవన్నీ ఉన్నాయంటే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేసి కోర్టులో కేసేసి అది చెయ్యరు. కానీ మీడియాలో మటుకు రకరకాల చర్చలు. ఈ లోపల గన్నవరం విమానాశ్రయంలో ఆ ఎన్ఆర్ఐ డాక్టర్ ఒక ఆగంతకుడు ఒక ఆయన అడ్డం రావడం, దానికి సంబంధించిన వివాదం, ఉద్రిక్తత. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం కార్యాలయం అంటే ఇది జగన్ పార్ట్. ఆయన లండన్ పోకుండానే చేశారు, దాని మీద చాలా కథనాలు నడిచి అయిపోయింది. జగన్ ఇంకా అక్కడ ఉన్నాడు. ఆయన ఇంత లోపల చంద్రబాబు వెళ్ళాడు. సరే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల, లోకేష్ అందరు విదేశాలకు వెళ్ళారు. రకరకాల పద్ధతులు. పవన్ ఎక్కడికి ఏ దేశానికి వెళ్ళాడు నాకు తెలియదు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరి